హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన అమరావతి రాజధాని వేదిక కాబోతుంది. అమరావతిలోని రాయపూడి సమీపంలో హైకోర్టుకు అత్యంత దగ్గరగా ఈ గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 ఎకరాలలో భారీ పెరేడ్ గ్రౌండ్‌నైతే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తుంది. ఇప్పటివరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతూ వస్తున్నాయి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అయితే ఈసారి మన రాజధాని నడిబొడ్డున జరగటం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్‌డిఏ అధికారులకు యుద్ధ ప్రాతిపదికన ఈ గ్రౌండ్‌ని సిద్ధం చేయాలి అనేసైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అతిథుల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వీవీఐపీల కోసం సిట్టింగ్ ఏర్పాట్లు, భారీ పెరేడ్ నిర్వహించేందుకు అనువుగా గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఎక్కడ సిద్ధం చేస్తున్నారు? ఎంత విస్తీర్ణంలో సిద్ధం చేస్తున్నారు అంటే రాయపూడి సమీపంలో హైకోర్టుకి అత్యంత దగ్గరగా, అదేవిధంగా మంత్రులు హైకోర్టు న్యాయమూర్తులకి ఇచ్చే బంగ్లాలకి ఎదురుగానే ఈ గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. ఎంత విస్తీర్ణంలో అంటే సుమారు 20 ఎకరాలలో ఈ గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే గ్రౌండ్‌కి ఎదురుగా రోడ్డు అవతల వైపున మంత్రుల బంగ్లాలైతే సిద్ధం చేస్తున్నారు. ఈ బంగ్లాలకు సంబంధించి వీడియో కూడా మన ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదనుకుంటున్నారో మన ఛానల్లోనే వీడియో ఉంది. తప్పక చూడండి. ఇకపోతే ఒకవైపున ఉన్న మట్టిని మొత్తాన్ని జేసీబీలతో తవ్వి అక్కడున్న లారీలతో గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. ఇక రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రజలకు అమరావతిని మరింత చేరువ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే ఈ పెరేడ్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు దళాలు, వివిధ శాఖలు తమ సన్నాహాలనైతే ఇప్పటికే ప్రారంభించాయి. ఎందుకు అంటే మొదటిసారి అమరావతి రాజధానిలో జరుగుతున్న పెరేడ్ కాబట్టి అత్యంత భారీగా, పకడ్బందీగా ఇంకొన్ని సార్లు ఈ వేడుకలను అదేవిధంగా అమరావతి ప్రజలను ఆకర్షించే విధంగా ఈ పెరేడ్‌నైతే నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రాజధానిలో ఈ గ్రౌండ్‌నైతే సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఈ పెరేడ్ నిర్వహించడం వల్ల అమరావతి రాజధాని ప్రజలకు భరోసానైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈసారి గవర్నమెంట్‌లో ఎవరొచ్చినా రాజధానిని కదిలించలేరు. ఇక్కడే అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి మన రాజధాని అమరావతి అనేది ప్రజల్లో భారీగా నాటుకుపోతుంది అనే ఉద్దేశంతోనే అమరావతి రాజధానిలోనే ఈ అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే గణతంత్ర వేడుకల దినోత్సవం మాత్రం అత్యంత భారీగా, పకడ్బందీగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు జేసీబీలతో అదేవిధంగా లారీలు, అదేవిధంగా గ్రౌండ్‌నైతే చదును చేసుకుంటూ వస్తున్నారు. ఈ గ్రౌండ్‌కి ఎదురుగానే సిఆర్‌డిఏ ఆఫీస్ ఉంది. ఇకపోతే అమరావతి గ్రౌండ్ పనులకు సంబంధించి తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నరేంద్ర ఇన్ఫో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.